నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పటిష్టంగా సత్యసాయి త్రాగునీటి పథకం నిర్వహణ అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. కేంద్రంలో బీజేపీ ఓటమి ఖాయం ఏలూరు ఎంపీ మాగంటి బాబు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు అభిమానుల తాకిడి. హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షునిగా సీర్ల భాస్కర్. అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం ఏలూరు అగ్నిమాపక శాఖ అధికారి వివి రామకృష్ణ. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల వివరాలకు వెళితే, జిల్లాలో సత్యసాయి త్రాగునీటి పథకం నిర్వహణను సంబంధిత ఎల్ఎన్టీ సంస్థ సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం జరిగిన శ్రీ సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు బోర్డు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించి 17 మండలాల్లోని 243 నివాస ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా అందించడంలో ఎటువంటి అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని, మోటార్లు, పంపు సెట్లలో ఎటువంటి సమస్యలు, ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే గంటల వ్యవధిలోనే వాటికి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎల్ఎన్టీ అధికారులకు సూచించారు. త్రాగునీటి సరఫరాకు విద్యుత్ అంతరాయం లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని ట్రాన్స్కో ఎస్ఈ సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టు బోర్డు సభ్యులు, పంచాయతీరాజ్ టెక్నికల్ సలహాదారు ఆర్ కొండలరావు, జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జున సాగర్, జిల్లా పంచాయతీ అధికారి ఆర్ విక్టర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేశ్వరరావు, ట్రాన్స్కో ఎస్ఈ సత్యనారాయణ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సత్యసాయి ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో అక్కడ ఏ పద్ధతిలో అక్కడ ఎవరు మెయింటైన్ చేసేది? ఇప్పుడు అక్కడ సార్ రీసెంట్లీ ఈస్ట్ గోదావరి వేరే టెంపల్స్ పిలిచి వేరే వాళ్ళకి ఒక ఈస్ట్ గోదావరి బాగిపోయింది అక్కడ, బట్ వాళ్ళు చేయలే ఉన్నారు. అనంతపూర్ మోడల్ ఏం తేడా ఉంది? సేమ్ మోడల్ సార్. సార్ ఏదైతే చెప్పారు సార్ 10 years ఎక్స్పీరియన్స్ ప్రకారం సార్, యాక్చువల్లీ సార్ యాజ్ పర్ మినిమం వేజెస్ యాక్ట్ వీఆర్ పేయింగ్ సార్. అక్కడ అనంతపూర్ లో ఏ రేట్ ఓన్లీ సెమీ స్కిల్ కేటగరైజేషన్ వల్ల వస్తుంది కదా. Categorization based on experiences, sir has decided, sir. That experience, if they are more than 10 years, we are treating them as semi-skills. Okay. But that proportion is very less here. One scheme. So when you compare to your scheme, because we are managing all across the project cavity, for the sake of clarity, rate will be same. E project lo unskilled labor, me CPWS maintenance unskilled labor, rate will be same. Only difference ikkade undante
only promotion anamata, semi-skilled to skilled to semi-skilled, semi-skilled to unskilled. So because of that change in category, they will be getting more because rate in that bracket is different. అది CPW scheme లో లేదు కాబట్టి ఇక్కడ LNT వాళ్ళు చేస్తున్నారు కాబట్టి you maintain that strength and let us follow Anandpur model already కొన్నారు కాబట్టి. So there is no rate same అవుతుంది. సెమీ స్కిల్ ఏదైతే వీళ్ళు టెండర్ పిలుస్తున్నారు CPW scheme లో you follow same rate. ఆ రేట్ మేబీ కలెక్టర్ డిసైడెడ్ డిస్ట్రిక్ట్ కమిటీ ఒక రేట్ ఉంది, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ ఆర్ మీ RWS SSR రేట్. సో ఆ రేట్ ఫాలో అవ్వండి. సో దట్ అక్రాస్ ద డిపార్ట్మెంట్ SSR ఉన్న రేట్లే కదా వాళ్ళు ఓన్నంటూ ఉండదండి. బికాజ్ ఆల్ డిసైడెడ్ బై ది గవర్నమెంట్ అంటే కలెక్టర్ వాల్యూ చేస్తారు అని మేము SSR పెడతాం. ఆ రేట్ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సింది. సరే అది అక్లారిటీ ఉంటే ప్రాబ్లం రాదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఓటమి ఖాయమని ఏలూరు ఎంపీ మాగంటి బాబు పేర్కొన్నారు. స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఎంపీ మాగంటి బాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై వారంతా కొద్దిసేపు చర్చించుకున్నారు. అనంతరం మాగంటి బాబు మాట్లాడుతూ బీజేపీ అరాచక పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని చెప్పారు. రాష్ట్రంలో వైకాపా నాయకులు ఏదో జరిగిపోతుందన్న భ్రమలో ఉన్నారని, అయితే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది చంద్రబాబు నాయుడేనని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, చింతలపూడి అభ్యర్థి కర్రా రాజారావు తదితరులు పాల్గొన్నారు. అవినీతి 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 అన్నా చేసేవాడు తెలుస్తుంది. అవినీతి అందుకుని ఎక్కువ మాట్లాడతారు. అవినీతి గురించి జైలుకి వెళ్ళలేదా? ఎన్ని రోజులు మీరు జైల్లో ఉన్నారు? ఎన్ని రోజులు మీరు ప్రజల మధ్యలో ఉన్నారు? అసెంబ్లీకి వచ్చారా? ప్రజల సమస్య పట్ల మాట్లాడారా? ఎన్ని ఉండవు. టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఫేజ్లో తెలిసిపోయింది వీళ్ళకి చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి. నా అంచనా ప్రకారంగా ఢిల్లీ స్థాయిలో వచ్చిన రిపోర్ట్లు అయితే ఒక 150 వస్తే గొప్ప బీజేపీ, లేదు మ్యాక్సిమం ఒక 15. అసలు ఫిగరే రాదు. మొత్తం వాళ్ళు చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి. ఆ తప్పులు బాధ మా మీద పడుకోకుండానే ప్రజల మధ్యలోకి వాళ్ళు మేము బీజేపీని వైదొలిగాం. దేని తొలిగాం? నువ్వు సక్రమంగా ఉండి అన్నీ కూడా మాతో సంపర్క చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. ఎవరిని సంప్రదించరు. ఏ క్యాడర్ని ఎంపీల్లోనే మంత్రుల్లో క్యాకేరు. మీ ఓన్ డిసిషన్తో మీరు తీసుకునే వాళ్ళ మీ గొయ్యి మీరే తొలుతున్నారు కేంద్రంలో. నాకు తెలిసినప్పుడు సరే 2 సంవత్సరాల మేము ప్రత్యేక హోదా అమలు చేసిన 18 అంశాలు ఎంపీలతో పోరాటం చేశాం. ఇవాళ రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వంతో అన్ని పార్టీలు కలిపి ఎంత బ్యాడ్ టైం ఉందో అంతకంటే ఉన్న పార్టీలు కూడా అంతే బ్యాడ్ టైం ఉంది. వాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు. అంతేగాని అదన శక్తులు తీసుకొచ్చి మీరు ఇష్టారాజ్యంగా కార్యకర్తలను మాత్రం మమ్మల్ని వేధించిన అధికారంలో రాకోకుండానే ఏంటో మీరు ఊహించుకొని ఇవాళ మా మీద దండయాత్ర చేయడం మంచిది కాదు. ఇలాంటి రాష్ట్రాన్ని సస్యామలంగా ఉండేవ్వండి. ఇవాళ రాయలసీమ ప్రాంతానికి కోనసీమలాగా, గోదావరి నదిలాగా, కృష్ణా నది నుంచి అనేక రకాలుగా నీళ్లు తీసుకెళ్ళిన ఘనత మాదా కాదా? ఇంతకంటే బేస్గా చేస్తేనే బ్రహ్మాండంగా ప్రజలు ఆదరిస్తారు. సో ఆ రకంగా మేము 23వ తారీఖు వెయిట్ చూస్తున్నాం. మా కార్యకర్తలందరూ కూడా అందరూ కూడా మళ్ళీ మా ఢిల్లీ ఎలక్షన్కి అలాట్మెంట్ ఇస్తున్నారు. ఢిల్లీలో ఎంపీలందరినీ కూడా రేపు 3 తారీఖు 4 తారీఖు కూడా ఒక టైం టేబుల్ వస్తుంది. దానికి కూడా వెళ్ళి మేము అక్కడ పార్టీని సపోర్ట్ చేస్తాకి తెలుగు వాళ్ళందరూ కూడా మాట మీద తీసుకొచ్చి తెలుగు స్టేషన్ అందరూ కూడా కూర్చోబెట్టి ఇవాళ మన సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసే పార్టీకి ఓటు వేయమని మేము అడుగుతాం. తప్పనిసరిగా ఢిల్లీ ప్రచారంలో కూడా బిజీగా ఉంటాం. ఫస్ట్ వీక్లో 12వ తారీఖు ఢిల్లీ ఎలక్షన్. సో దాని భాగంగానే ఎంపీలకి ఏదో అలాట్ చేస్తామని చెప్పి టైం టేబుల్ వస్తుంది. దానికి కూడా వెళ్ళి మేము మన సత్తా ఎలా చూపించామో అదే సత్తా అక్కడ తెలుగు కూడా సత్తా ఏంటో ఢిల్లీ రాష్ట్రంలో కూడా చూపించాలి మా కోరిక. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా గెలిపించుకోవాలి, కేజ్రీవాల్ ప్రభుత్వం రావాలి అని చెప్పి మా కోరిక.
ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్కు రోజురోజుకు అభిమానుల తాకిడి అధికమవుతుంది. పెదవేగి మండలం దుగ్గిరాలలోని ప్రభుత్వ విప్ క్యాంపు కార్యాలయానికి నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఘన విజయం సాధిస్తారని పేర్కొంటూ అభినందనలు తెలుపుతున్నారు. బుధవారం గోపన్నపాలెం, కూచింపూడి, పునుకొల్లు తదితర గ్రామాల ప్రజలు చింతమనేనిని కలుసుకున్నారు. ఇక్కడ సీట్ ఇప్పించారు సార్, బీసీ గురుకుల పార్టీ. ఇప్పుడు యాదవ్ తీసారే వాళ్ళు చేసిన డ్రైనేజ్ లేవు, వాళ్ళు చేసిన రోడ్లు, వాళ్ళు చేసిన ఇళ్ళు, వాళ్ళు చేసిన రోడ్లు అన్నీ పోయినా మేడం మీద చేసిన అప్పుడు చేయకపోతే ఎవడన్నా చెప్పడం కదా నుండి నేను ఆ రోజు ఎక్కడ తప్పదు కదా, రోజులందరూ పని చేసి వచ్చారు పనికి వెళ్ళొచ్చు చేసేస్తే ఓటేసాను పడతారా? ఊర్లోకి కండ వేసుకుని వెళ్ళి ఓటేస్తానని వెళ్ళొచ్చండి. కండ వేసుకుని పడతాను ఇచ్చారా పనులు చేసి కూడా రాబోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఏలూరుకు చెందిన సీర్ల భాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా సీర్ల భాస్కర్ ఏసీటీతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తాను చేసిన సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా తనకు ఈ పదవి లభించిందని పేర్కొన్నారు. మానవ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా సీర్ల భాస్కర్ను పలువురు అభినందించారు. నా పేరు సీర్ల భాస్కర్ అండి. నేను హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్గా ఈ నెల 15వ తారీఖున నూతనంగా నియమించబడ్డాను. నా కింద ప్రతి జిల్లాలోని టౌన్ వైజ్గా కూడా మా టీం ఉంటుందండి. మా యొక్క విధి విధానాలు ఏమిటంటే, మానవుడు పుట్టుకతోనే కొన్ని హక్కులను కలిగి ఉంటాడు. స్వేచ్ఛా హక్కు అని, విద్యా హక్కు అని, జీవించే హక్కు, ఇలా కొన్ని హక్కులు ఉంటాయి. ఈ హక్కులు ఎక్కడైతే హక్కులకు భంగం కలుగుతుందో అక్కడ మా టీం వెళ్ళి ఎక్కడైతే భంగం కలుగుతుందో అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసి వస్తుంది అనమాట. ఈ యొక్క మెయిన్ చూసుకుంటే విద్యా హక్కు ప్రతి ప్రైవేట్ స్కూల్లోని 25% ఉచితంగా లేని పిల్లలకే వాళ్ళు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ ఇది జరగట్లేదు. అవన్నీ బయట తీసుకొస్తారు. వాటి మీద నేను వెళ్ళి మా టీం మొత్తం వెళ్ళి నోటీస్ ఇచ్చి దాని మీద మేము ఫైట్ చేస్తామండి. నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది. యాక్చువల్గా నేను కూడా జనాల కోసం ఏదో ఫైట్ చేయాలనే ఉద్దేశంతో
ఉన్నాను. నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చిన దాన్ని నేను ఈ సంవత్సర కాలం, నా పదవి కాలం సంవత్సరం ఉంది, ఈ సంవత్సర కాలంలో ఉపయోగించుకుని ఎంతోమందికి సాయం చేయాలని నేను ఆశిస్తున్నాను. అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఏలూరు అగ్నిమాపక శాఖ అధికారి వివి రామకృష్ణ అన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం పలు కళాశాలల వద్ద విద్యార్థులకు గ్యాస్ లీకేజీ, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ నర్సింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ ఎలా ఉన్నారు మీరు? యూజ్ చేస్తున్నారా? చేస్తున్నారు. సో మనం బయటకు వచ్చేటప్పుడు అది గ్యాస్ రూపంలో లోపల యూజ్ చేస్తే ఏమవుతుంది? కెమికల్ రియాక్షన్ కనుక ఫైర్లో ఉన్నప్పుడు సిలిండర్ అది కూడా వేపర్ అవుతుంది. వేపర్ అవడం వల్ల కూడా ఎక్స్ప్లోడ్ అవ్వదు. సిలిండర్ విషయం ఎప్పుడు కూడా ఓన్లీ లీక్ అయినప్పుడు వాసన వస్తుంది మాత్రమే భయపడాలి. సిలిండర్ కన్నా ఒక కెమికల్ కలుపుతారు. అదే మెర్క్యాప్టన్ ఎలా ఉంటుంది? బాగా ఎక్కడిగా ఉంటుంది. ఎల్పిజికి అయితే ఎల్పిజికి యాడ్ చేస్తారు. ఆ కెమికల్ యాడ్ చేయాలి అంటే గాలి వెళ్తురు వచ్చేలాగా కింద ఏ విధమైన ఫ్లోర్కి టచ్ కాకుండా. సో బబుల్ సిలిండర్ మీద తీసుకొచ్చాను డెమో చేయడానికి. సో లీక్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ సప్లై అరే వీడియో రావాలి మళ్ళీ ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో ఏలూరు పరిధిలో గల ఈ సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజీలో మనం ఈ పిల్లలకి నర్సింగ్ పిల్లలకి అవగాహన కార్యక్రమం కల్పించడానికి వచ్చామన్నమాట. మనకేంటంటే హాస్పిటల్స్లో కానీ ఏదైనా ఫ్యాక్టరీస్లో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా మనం ఫైర్ని ఆర్పాలి అనే దాని మీద ప్రాక్టికల్గా డెమో చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా మనకి ఎల్పిజీని కూడా అవేర్నెస్ కలిగించాం. సో దాన్ని కూడా మా ఈ పిల్లలకి ఎలా ఒక లీక్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక లీక్ అయినప్పుడు ఫైర్ అవుతుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫైర్ అయిన తర్వాత దాన్ని ఎలా ఆర్పాలి అనే దాని గురించి కూడా మేము ఈరోజు డెమో చేసి చూపించడం జరిగింది. ఇంకా ఇదే విధంగా 3 days పాటు మేము ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు ఏలూరు పరిధిలో గల వివిధ ప్రాంతాలు కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.